అమరావతి తొలి దశ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. దానికి సంబంధించి ఇప్పటికే 34,000 ఎకరాలు సేకరించేశారు. ఇక రెండో దశకు సంబంధించి కూడా భూ సమీకరణ, ఒక రకంగా ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి క్యాబినెట్లో ఆమోదం కూడా వచ్చేసింది. అయితే మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తి చేసి అమరావతి రాజధాని తొలి దశ నిర్మాణాలను ఒక రూపానికి తీసుకొచ్చి జాతికి అంకితం చేయడానికి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిందట. మరోవైపు చూస్తే అమరావతి రాజధానిని మరింతగా విస్తరించాలని, భవిష్యత్ అవసరాలకు అలాగే పెట్టుబడులకు అవసరమైన భూముల్ని ఇవ్వడానికి కూడా కావాల్సినంత భూములను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతో భూముల సేకరణకు సంబంధించి మంత్రి నారాయణ ఒక ప్రకటన చేశారు. మొత్తం 44,000 ఎకరాలను సేకరిస్తాం, అందులో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తాం. అలాగే ఇప్పుడు తాజాగా మంత్రివర్గంలో కూడా కూలంకషంగా దీనికి ఆమోదముద్ర పడిందట. అయితే అమరావతిలో 5,000 ఎకరాల్లో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించే ప్రతిపాదనను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదేవిధంగా అమరావతి రాజధానిలో నిర్మించే GAD టవర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు సైతం ఆమోదముద్ర పడింది. HODకి సంబంధించి 4 టవర్ల నిర్మాణానికి సైతం క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అమరావతి రాజధానిలో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణం చేపట్టబోతున్నారట. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి ఆమోదం కూడా తెలిపింది. మొత్తాన్ని చూస్తే ఈ క్యాబినెట్లో అమరావతి రాజధానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు మొత్తం ఉండబోతున్నాయి. దీంతో పాటుగా తల్లికి వందనం పథకం, అలాగే అన్నదాత సుఖీభ పథకాలు కూడా మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నారట.